గారు సో ఇవాళ పొద్దున్నే ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేసిన పోస్ట్ చూసుంటారు, ఏమనిపించింది? ఆయన మాటకే నిలకడ లేదండి. సరే, ఆయన నరం లేని నాలుకన అలా కాదు. అంటే ఆయన ఒక బిజినెస్ మ్యాన్, దేశాన్ని నడిపించడం ఒక బిజినెస్ మ్యాన్ తరం కాదు. అది బిజినెస్ మ్యాన్ కంటే అతీతమైనటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. కాబట్టి అది ఆయనకు అవగాహన లేదు, అర్థం కావట్లేదు. ఆయన చేసిన తప్పిదం ఏంటంటే ఈ టారిఫ్లు పెట్టి ప్రపంచాన్ని ఏదో విధంగా వంచి తనకు కావాల్సినటువంటి రిజల్ట్స్ తీసుకుందామని ప్రయత్నం చేశాడు ఆయన. ఆల్రెడీ ఈ ఒత్తిడికి తల ఒగ్గి మనకు జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, మలేషియా, ఇండోనేషియా కావచ్చు, లేదా మనకు యూకే కావచ్చు, మనకు యూరోప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ దాసోహం అన్నాయి. కానీ పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో, మనకు రష్యా కావచ్చు, మనకు ఇది మన చైనా కావచ్చు, భారతదేశం కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ససేమిరా అంటున్నాం. కొంత కన్సెషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం మనము. యాక్చువల్ గా పీయూష్ గోయల్ గారి టీమును తర్వాత అమెరికన్ టీం ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి, ఒక పర్టికులర్ స్థాయికి మనం ఆల్రెడీ ఒప్పుకున్నాం. మనం ఇంతవరకు ఇవ్వనంత కన్సెషన్స్ ఆల్రెడీ అమెరికాకి ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ఈ ట్రేడ్ మన ఇద్దరు ఒప్పుకున్నటువంటిది ఒక డాక్యుమెంట్ ఆయన ముందర పెడితే దాన్ని ఆయన తిరస్కరించాడు. సో ఒక మాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకుంటున్నాడు. మనం యాక్చువల్ గా మనం ప్యాక్ ఆట ఆడేటప్పుడు మనం దాంట్లో మీరు బెట్టింగ్ చేశారనుకోండి, దాంట్లో 3 పత్తాల ఆట ఆడతాం కదా మనం. ఎదుటి వ్యక్తి దగ్గర ఏ కార్డ్స్ ఉన్నాయో తెలియదు, మీ దగ్గర ఉన్న అతనికి తెలియదు. కానీ మీ దగ్గర ఉన్నటువంటి కార్డ్స్ ని మీరు ఏం చేస్తారు, ఏదో విధంగా అతన్ని భయపెట్టడానికి చాలా ఎక్కువ మోతాదు, ₹1,00,000 2,00,000 దాంట్లో వెనుక పెట్టారనుకోండి. అంటే వీడి దగ్గర చాలా గొప్ప పత్తాలు ఉండొచ్చు అని చెప్పి వాడు భయపడిపోయి వాడు మీరు డ్రాప్ అయిపోయి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అటువంటి ఒక విధమైనటువంటి మాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకుంటాడు డొనాల్డ్ ట్రంప్. దాని మనకి ఇంగ్లీష్ లో ఏమంటారంటే టు ద ప్రో పొజిషన్ అంటారు. ఆ పొజిషన్ వెళ్ళిపోతాడు ఆయన. అక్కడి నుంచి మనం కాదు కూడదు అని చెప్పి కొంత మనం అతనితో ఏదో చర్చలు చేస్తే కనుక 2 మెట్లు అతను తగ్గుతాడు, మనం ఒక మెట్టు మనం పెరగాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి మాక్సిమలిస్ట్ పొజిషన్ నుంచి మధ్యలో ఎక్కడో అతను వస్తాడు. ఇప్పుడు 50% తగ్గించమన్నాం అనుకోండి, బహుశా మనకు అతను 20% ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అనుకోండి, మనం 30% ఒప్పుకుంటే కనుక అతను లాభమే కదా. కాబట్టి ఇటువంటి బిజినెస్ టాక్టిక్స్ వాడుతున్నాడు. కానీ దీనివల్ల వచ్చిన పెద్ద నష్టం ఏంటంటే ఈరోజు అఫ్ కోర్స్ మోదీ గారు స్పందించి అతను నాకు మంచి మిత్రుడు, భారతదేశానికి అమెరికాకి ఇద్దరి మధ్యలో మంచి సంబంధాలు ఉండాలి, ఇవన్నీ కూడా డైలాగ్ కొట్టారు మోదీ గారికి. మోదీ గారు అంతా ఆయన చాలా నిష్ణాతులు, 11 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 4 రాష్ట్రపతులు చూసి అమెరికాలో. కాబట్టి ఆయన తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మాటలు చెప్పడం మీరు చెప్పారు, నేను చెప్తాను అంతే. మోదీ గారు అదే ఉంటుంది స్టాండ్. మీరు టారిఫ్లు తగ్గించిన రోజు నేను మాట్లాడతాను. కాబట్టి మన రియాక్షన్ అంతా కూడా వాళ్ళ యాక్షన్స్ ఆధారంగా ఉంటుంది. అక్కడ పెద్ద దెబ్బ ఎక్కడ తగిలిందంటే నమ్మకం దెబ్బది. ఈ రోజు అమెరికాని నమ్మేటువంటి పరిస్థితి ఈ రోజు పోయింది. నమ్మకం దెబ్బతిన్న తర్వాత మీరు ఏం చేసినా దాన్ని రెస్టోర్ చేయడం చాలా కష్టం. డొనాల్డ్ ట్రంప్ అక్కడ అర్థం చేసుకోలేకపోయాడు. అతను వేసిన ఈ టారిఫ్లన్నీ కూడా ఏదో టెంపరీగా బెదిరిస్తే కనుక దాసోహం అంటారు, నేను కంట్రోల్ అధీనంలో తీసుకోవచ్చు అని ప్రయత్నం చేశాడు. ఇన్ఫాక్ట్ మెక్సికో లాంటి దేశం ఫస్ట్ రెసిస్ట్ చేసినాయి, తర్వాత ఎప్పుడైతే దాసోహం అన్నాయో ఇంకా పిండడం మొదలు పెట్టాడు వాడు. ఇన్ఫాక్ట్ వాడు కంప్లీట్ గా నా ముందర మోకరిల్లారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. మోదీ గారు 4 ఫోన్ కాల్స్ ట్రంప్ చేసినా గానీ మోదీ గారు కాల్స్ ఎత్తలేదు అని మనకి రిపోర్ట్స్ వచ్చాయి. ఇది మన దేశంలో వచ్చిన రిపోర్ట్ కాదు, ఎక్కడో మనకు యూరోప్ నుంచి వచ్చినటువంటి, జర్మనీ ఎక్కడి నుంచి వచ్చినటువంటి రిపోర్టింగ్. నాకు ఫోన్ కాల్స్ ఎత్తలేదు. ఎందుకు? ఫోన్ కాల్ ఎత్తుంటే ఏమై ఉండేది? నేను ఆల్రెడీ మోదీని బెదిరించాను, మోదీ నాకు కాళ్ళకు దండం పెట్టేశాడు, అయిపోయింది, అమెరికా మేము మొత్తం భారతదేశాన్ని ఏం కావాలంటే అది అమ్ముకోవచ్చు, ఇటువంటి డైలాగ్ కొట్టుండేవాడు. ఇక్కడ ఆపోజిషన్ మనకు తెలిసిన విషయం ఏదో సరెండర్ మోదీ అని ఆల్రెడీ చేస్తున్నారు కదా. కాబట్టి దానికి వ్యతిరేకంగా కాదు బాబు నేను అలా అనలేదు, మేమిద్దరం ఏదో సత్సంబంధాలతో మాట్లాడుకున్నాం, ఇవన్నీ మోదీ గారు ఎంత చెప్పినా ఎవరు వినరు కదా. అందుకని అటువంటి వ్యక్తితో మాట్లాడకపోవడమే ఉత్తమం అని చెప్పి మోదీ గారు కంప్లీట్ గా అవాయిడ్ చేశారు. ఇది వాళ్ళ ప్రభుత్వము మన ప్రభుత్వము అఫీషియల్ లెవెల్లో చర్చలు జరగాల్సిందే. వాళ్ళ కామర్స్ డిపార్ట్మెంట్ మన కామర్స్ డిపార్ట్మెంట్ చర్చలు చేయాల్సిందే అని మనం నిర్ణయించాం. ట్రంప్ కి అన్నిటికంటే బాగా నొప్పి కలిగించేది అతని అహంకారంగా ప్రపంచవ్యాప్తంగా రష్యా నుంచి ఎవరెవరైతే చెమరుకుంటున్నారో వాళ్ళందరి మీద ఒకటే టారిఫ్ వేయవలసింది, అది వేయలేదు ఆయన. 2 ఒక్కొక్క దేశానికి సపరేట్ కారణాలు ఇస్తున్నాడు ఆయన. ఫర్ ఇన్స్టెన్స్ ఆయన ఇచ్చినటువంటి మెయిన్ కారణం ఏంటంటే ఈ టారిఫ్లు ఎందుకు వేస్తున్నానంటే అమెరికా నుంచి అందరూ అమెరికాకు అమ్ముతున్నారు కానీ
మా దేశంలో తయారైన ఏ దేశం కొనట్లేదు, కాబట్టి ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఈ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ లో అమెరికా నష్టపోతోంది, కాబట్టి నేను టారిఫ్లు వేసి దాన్ని కరెక్ట్ చేస్తున్నాను అని లాజిక్ ఇచ్చాడు. మరి ఆ లాజికే సత్యం అయితే బ్రెజిల్ మీద 50% ఎందుకు ట్యాక్స్ వేసాడు ఆయన? ఎందుకంటే బ్రెజిల్ దీనికి ఉల్టా. బ్రెజిల్ యాక్చువల్గా అమెరికాని చెప్పుకుంటాం, బ్రెజిల్ నుంచి అమెరికా చాలా తక్కువ కొంటాం. ఈ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అమెరికా ఫేవర్ లో ఉంది బ్రెజిల్ సంబంధించి. అయినా వాళ్ళ మీద 50% ఎందుకు వేశాడు? దానికి కుంటు చాపు చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి జై బోల్సనారో గత ప్రధాని ఎవరైతే ఉన్నారో అతని మీద కోర్టు కేసు నడుస్తున్నాయి, అతని మీద మీరు కేసులు పెట్టడానికి వీల్లేదు, అతను నా ఫ్రెండ్, కాబట్టి అతని మీద కేసు ఉన్నంత వరకు, అతన్ని మీరు ప్రాసిక్యూట్ చేసేంత వరకు నేను మీద అడిషనల్ గా 25% వేస్తాను అంటున్నాడు. అంటే దేనికి సంబంధం లేదు అని ఏది నిర్ణయిస్తే అదే నిర్ణయిస్తున్నాడు. పొద్దున్న నిద్ర లేగానే అతనికి పొరలో ఏది వస్తే అది చేస్తున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తితో మనం డీల్ చేయలేము. కానీ అమెరికా ఒక మహా పెద్ద శక్తి, వాళ్ళని ఇగ్నోర్ కూడా చేయాలి. సోషల్ లో ట్వీట్ చేస్తే మనం ఎక్స్ మన ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నారు మోదీ గారు, ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. పీయూష్ గోయల్ తర్వాత స్పాట్ బెసెంట్ మీతో మాట్లాడుకోండి వదిలేశారు. ప్లస్ బ్రెజిల్, ఈవెన్ బ్రిక్స్ లో కూడా షీ జింగ్పింగ్, తర్వాత వ్లాడిమిర్ పుటిన్, మనకు లూలా డిసిల్వా, వీళ్ళందరూ వస్తే మోదీ గారు వెళ్ళాల, జయశంకర్ గారిని పంపించారు. సో 2 సిగ్నల్స్ మనం ఇస్తున్నాం. మనం అక్కడ ఎస్సీఓ సమ్మిట్ కి వెళ్ళంగానే కమ్ముతుంది ఇమ్మీడియట్ గా. ఆయన ట్వీట్ ఏం చేశాడు ఆయన, డొనాల్డ్ ట్రంప్ రష్యాని భారతదేశాన్ని 2 డీప్ డార్కెస్ట్ చైనా కూలిపోయామని చెప్పి ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఏం కాదు, అట్లాంటిది ఏం లేదు, భారతదేశం మళ్ళీ మా కూటమిలోనే ఉంటుందని ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకని ఒకరోజు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఇంకో రోజు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఎటువంటి బేసిస్ ఉండదు, దాన్ని ఎవరు నమ్మలేరు. కాబట్టి ఈ రోజు గణనీయంగా దెబ్బతిన్నది ఏంటంటే అమెరికా నుంచి ఒక నమ్మకం అన్నటువంటి కాన్సెప్ట్ భయంకరంగా దెబ్బతిన్నాం. అందుకని వాళ్ళని ఒక పట్టాన మనం దాన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. చూస్తే మనకు మన తేజస్ MK1A కావచ్చు, లేదా మనకు ఆన్కాక్ కావచ్చు, మనం జనరల్ ఎలక్ట్రిక్ నుంచి మనం ఇంజిన్స్ కొందామని చెప్పి ఒప్పుకున్నాం. మనం ఆ ఒక్క విషయంలోనే ఈ రోజు అమెరికా మీద మన డిపెండెన్సీ అనేది చాలా తీవ్రంగా ఉంది. దానిని అస్త్రంగా వాడుకుంటున్నారు. 2.5 సంవత్సరాలు డిలే చేశారు F404 అన్నటువంటి ఇంజిన్ మన ఇప్పుడున్నటువంటి తేజస్ గారు పెట్టడానికి. మళ్ళీ ఇంకో 97 ఎయిర్ క్రాఫ్ట్స్ మన ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మొత్తం 180 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ ఇచ్చాం మనం HAL కి. దీనికి 213 ఇంజిన్స్ కావాలి. ప్రస్తుతానికి మార్చ్ లో ఒక ఇంజిన్ ఇచ్చారు, జూలైలో ఒక ఇంజిన్ ఇచ్చారు. 213 కావాలి మనకి. ఇప్పటివరకు వాళ్ళకి ఇచ్చింది 2 ఇంజిన్స్. ఆగస్టులో 2 ఇస్తామన్నారు, ప్రతి నెల 2 ఇస్తామన్నారు, ఆగస్టులో ఇవ్వనే లేదు. కాబట్టి దాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారు వాళ్ళు. అక్కడ మనం ఇరుక్కుపోయాం. ఈ రోజు వేరే దేశం నుంచి ఒక ఇంజిన్ తీసి పెట్టలేము, ఎందుకంటే మన ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్ అంతా కూడా ఇంజిన్ ఆధారంగా ఉంటుంది. ఆ ఇంజిన్ ఆధారంగా దాని ఏరోడైనమిక్స్, దాని స్టెబిలిటీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, దాని థ్రస్ట్, ఇవన్నీ కూడా దాని మీద ఆధారంగా దాన్ని డిజైన్ చేస్తారు. మనం ఈ 404 ఇంజిన్ ఆధారంగా మనం చేసాం. ఇప్పుడు అది మనల్ని అస్త్రంగా వాడుకొని మనల్ని పీడిస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి మన ఫ్రాన్స్ సఫ్రాన్ తోటి మనం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాము, జాయింట్ గా డెవలప్ చేస్తాం. దాని IP కూడా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కూడా భారతదేశంలో ఉండబోతుంది. 3 లేటెస్ట్ గా ఈ రోజు మీకు విజువల్ చూస్తుంటే కనుక కావేరీ డెరివేటివ్ ఇంజిన్ KDE అని మన దేశంలో తయారైనటువంటి ఇంజిన్ కి ఆఫ్టర్ బర్నర్ యాడ్ చేసాం ఫస్ట్ టైం. అఫ్ కోర్స్ ఇంకా దాని సర్టిఫికేషన్ అవ్వలేదు, టెస్టింగ్ పూర్తిగా అవ్వలేదు, కానీ ఇది చాలా పెద్ద శుభపరిణామం. మోదీ గారు మన 15th ఆగస్ట్ ఇచ్చిన స్పీచ్ లో 10 ఏళ్లలో భారతదేశంలో తయారైనటువంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉండబోతోంది అని చెప్పారు. కాబట్టి దాని యొక్క నాటి ఇది అని మనం భావించవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా మనం చూసుకుంటున్నాం. ఈ రోజు అమెరికా తోటి మనకి ఎటువంటి డిపెండెన్సీస్ ఉన్నాయో క్రమేపీ దాని నుంచి మనం దూరం వెళ్ళిపోతాం. 2014లో మన ఫారెక్స్ రిజర్వ్స్ 75% డాలర్ డినామినేటెడ్ ఉన్నాయి. ఈ రోజు స్టోరీ కట్ చేస్తే 50% మాత్రమే ఉంది. అంటే 25% డాలర్ నుంచి బయటకు వెళ్ళిపోయాము. మోదీ గారు వచ్చినప్పుడు 2014లో 450 టన్స్ మన RBI దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఉండింది. ఈ రోజు 900 టన్నులు, ఆల్మోస్ట్ 900 టన్స్ మనం మనం రిజర్వ్ పెట్టుకున్నాం. డబుల్ చేశారు మోదీ గారు. 75 ఏళ్లలో మనకి ఎంత బంగారం తెచ్చుకున్నామో దాన్ని 10 ఏళ్లలో డబుల్ చేశారు. కాబట్టి మనం క్రమేపీ డాలర్ నుంచి బయటకు వెళ్తూ మన రూపాయిని స్ట్రెంత్ చేసుకుంటూ, ఆయన ఏ ఊరికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా UPI అని పుష్ చేస్తున్నారు. అంటే వాళ్ళ సంబంధించినటువంటి టెక్నాలజీకి ప్రత్యామ్నాయాలు మనం తీసుకొస్తున్నాం. చూస్తూ 100 పైబడి దేశాల్లో UPI యాక్సెప్ట్ అవుతుంది, రూపే యాక్సెప్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ ఏదైతే స్విఫ్ట్ కానీ, వాళ్ళ Amex కార్డ్స్, వాళ్ళ వీసా, మాస్టర్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రత్యామ్నాయాలు మనం భారతదేశం క్వాక్ట్ గా అమెరికాని డిస్టర్బ్ చేయకుండా మన దీన్ని మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్తున్నాం. కాబట్టి అమెరికాని మనం లో డీల్ చేయడానికి మనం ఆల్రెడీ మన దగ్గర ప్లాన్ నడుస్తోంది. ఇప్పుడు వాళ్ళతో అదే పనికి యుద్ధం చేసి వాళ్ళతోటి కయ్యానికి దువ్వి మనం గొడవ పెట్టుకుంటే మన లాభం లేదు. కాబట్టి ఆ దిశగా మనం ప్లాన్ చేస్తాం. కాబట్టి మన స్ట్రాటజీస్ అన్ని కూడాను
లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ లో ఏంటంటే ట్రాన్సాక్షన్లే ఉంటాయి. నువ్వు వాళ్ళతో బాగా మాట్లాడితే నేను కూడా నీతో బాగా మాట్లాడతాను. నన్ను నువ్వు అవమానిస్తే నేను ఇగ్నోర్ చేస్తాను. అటువంటి స్ట్రాటజీ మోదీ గారు అడాప్ట్ చేశారు. కాబట్టి చాలా అద్భుతంగా ఈ రోజు భారతదేశాన్ని చూసి ధైర్యం తెచ్చుకొని మిగతా దేశాలు కూడా ప్రవర్తిస్తున్నాయి. లేటెస్ట్ మీరు చూసారంటే